నేను ఆ పేరే ఎత్తను కానీ ఇవాళ ఉన్నది మాత్రం గవర్నమెంట్ కాదు. 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు. ఉన్నదల్లా ఎవరు అని చెప్పేసి అంటే దోపిడీకి అలవాటు పడినటువంటి బిజినెస్ వర్గం ఉంది. ఆ బిజినెస్ వర్గమే వాడు మనం ప్రజాప్రతినిధులు అనుకుంటున్నాం. అందువల్ల వాడికి ఏ రకమైనటువంటి ప్రజలను పరిపాలించే అర్హత లేదు. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంతా అంటున్నారు. ఎవరు సంపాదించిస్తున్నాడు? మనకేగా 20 రూపాయలు చింతపండు 200 అయ్యింది, 60 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ 200 అయ్యింది. మరి ఈ రేట్లన్నీ ఎవరు భరిస్తున్నారు? మనమే భరించుకుంటున్నాం కదా. మనకు రాబడేది మరి రాబడి మార్గం లేదు. మార్గాలన్నీ మూసేశారు. ఇసుకతో సగా బొక్కుతున్నారు. ఇసుక తింటున్నారు, ఇటుక తింటున్నారు, కంకర తింటున్నారు, కొండలు కొట్టుకు తింటున్నారు, కొండల మీద ప్యాలెస్లు కడుతున్నారు. ఎవరబ్బ సొమ్ము ఇదంతా? ప్రకృతి సంపద, ప్రజల సంపద అయ్యా. ప్రకృతి సంపదను ఆ రకంగా దోసుకొని తింటా ఉంటే కోట్లు అవినీతి లేనివాడి వాడు ఒక్కడు కూడా లేడు. పాలక వర్గంలో ఉన్నవాళ్ళు దోసుకొని వాళ్ళు. నువ్వు చెల్లవు అని చెప్తా ఉంటే చెల్లేవాళ్ళు ఎవరు అక్కడ?